మంచి చేసే వాళ్ళకి కష్టాలు ఎదురవ్వడం ఆనవాయితీ అనుకుంటానండి. కానీ ఎన్ని కష్టాలు వచ్చినా మనందరం కలిసి ఖచ్చితంగా ముందుకెళ్తాము. ఈ వీడియో గోదావరిఖనిలోని ప్రతి ఒక్కరు చూడాలి. ఎందుకంటే మన గోదావరిఖని ఇప్పుడు స్మార్ట్ సిటీని చేసే ప్రయత్నంలో ఉన్నాము. మన గోదావరిఖనిలో ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, అంటే టిఫిన్ సెంటర్ అయినా ఉండొచ్చు, బేకరీస్, మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు, మటన్ అండ్ చికెన్ షాప్స్, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్, రెస్టారెంట్స్, నాటుకోళ్ళు అమ్మేవాళ్ళు, పచ్చళ్ళు అమ్మేవాళ్ళు, స్నాక్స్ అమ్మేవాళ్ళు, ఇంకా మిగతా ఏ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకైనా మాకు కస్టమర్స్ నుండి డైరెక్ట్గా ఆర్డర్స్ వస్తే చాలు, మేము వాళ్ళకి డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనుకునే వాళ్ళకి మన రేడియస్ యాప్ మీకోసమే. ₹1 కమిషన్ లేకుండా, ఎలాంటి ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా డైరెక్ట్గా కస్టమర్స్ మీకే ఆర్డర్ చేసేలాగా మన యాప్ డిజైన్ చేస్తాము. మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి, లేకపోతే డైరెక్ట్గా కాల్ అయినా చేయండి. మీకు యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా ఆర్డర్స్ వస్తాయి, ఎలా డెలివరీస్ మేనేజ్ చేయాలి అనే అన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. ఈ 0 కమిషన్ మరియు ఓన్ డెలివరీ సిస్టమ్ వల్ల కస్టమర్స్కి తక్కువ రేటుకి ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం లభిస్తుంది. సో కస్టమర్స్కి తక్కువ రేటుకి ఫుడ్ ఆర్డర్ చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఇంకా కస్టమర్స్ ఎక్కువగా ఆర్డర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నది. సో ఇటు కస్టమర్స్కి తక్కువ రేటుకు ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు, మరియు ఓనర్కి ఆర్డర్స్ పెరిగే అవకాశం ఉంది. సో దీనివల్ల మనం ఒక సస్టైనబుల్ ఫుడ్ డెలివరీ సిస్టమ్ని మనం తయారు చేసుకునే వాళ్ళం అవుతాము. ఇప్పుడు నేను ప్రతి ఒక్కరిని, గోదావరిఖనిలో ఉన్న ప్రతి ఒక్కరిని అడుగుతున్నాను, మన యాప్లో ఇంకా ఎలాంటి సర్వీసెస్ యాడ్ చేస్తే బాగుంటుందో మీరు తప్పకుండా కామెంట్లలో చెప్పండి. మనం తప్పకుండా ఆ సర్వీసెస్ని అన్నీ యాడ్ చేద్దాము. మన రేడియస్ యాప్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని మీరు తప్పకుండా ఫాలో అయి పెట్టుకోండి. ఎందుకంటే నెక్స్ట్ 2 వీక్స్లో మనకి మంచి మంచి ఆఫర్స్ మరియు డిస్కౌంట్స్ రాబోతున్నాయి. వాటిని మిస్ కావద్దు అనుకుంటే తప్పకుండా మన అకౌంట్ని ఫాలో అయి పెట్టుకోండి. మన గోల్ ఒకటే, మన సిటీని స్మార్ట్ సిటీ చేద్దాం. గో స్మార్ట్ గోదావరిఖని.